హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను గోధుమ పిండితో సమోసాలు అనేది చేసుకుంటున్నాను. నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 10 అయినా వస్తాయి. దాంతో సాల్ట్ వేసుకుని కొంచెం దీన్ని మెత్తగా చపాతీ పిండి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. ఆయిల్ వేసుకుని కాసేపు దీన్ని పక్కన పెడదాం. మూతపెట్టి పక్కన పెడదాం. కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం మనం. దీంట్లో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనే యూస్ చేస్తున్నాను నేను. ఎక్కువగా ఏం కాదు. ఉల్లిపాయలు కొంచెం మరీ ఎక్కువ వేగిపోకుండా పొటాటోస్ కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు అవన్నీ వేసుకుని కొంచెం మరీ ఎక్కువగా వేగిపోకుండా ఉంచుకోవాలి. ఈలోగా మనం మైదా పిండి అనేది కలుపుకుందాం. నీళ్ళు వేసుకుని వాటర్ తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది మరీ ఎక్కువ వేగిపోకుండా ఇందులోకి సాల్ట్ వేసుకుని కారం కూడా వేసుకుందాం. దాన్ని ఇప్పుడు చపాతీ అనేది ఒత్తుకుందాం. ఈ రకంగా పిండి అనేది ఉండాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం సైజు ఉండేలాగా మనం చపాతీ అనేది రెడీ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకుందాం. ఇవి వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. మరీ ఎక్కువ వేపకుండా, అంటే పచ్చి వాసన ఉండకుండా గోధుమ పిండితో అని చేసుకున్నాం కాబట్టి లైట్గా నేను దాన్ని కాల్చాను అనమాట. మామూలుగా అయినా చేసుకోవచ్చు, కానీ నేను అలా కాల్చి ఎడ్జెస్ అనేవి నేను కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకుని మనం కోన్ టైప్లో వచ్చేలా మనం దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ వేసుకుని ఈ రకంగా కోన్ టైప్లో వచ్చేలాగా మనం అవన్నీ మనం పెట్టుకోవడానికి, అది మైదా పిండి అనేది మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఈ రకంగా మనం ఇలా అప్లై చేసుకుంటే అది అతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆ రకంగా మనం పెట్టుకుందాం. మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులోకి కర్రీ కూడా వేసేసుకుని మనం పెట్టుకుంటే ఎక్కడైనా కొంచెం హోల్ ఉండకుండా చూసుకుని మనం మైదా పిండి అనేది మనం అతికించుకుంటే అది హోల్ అనేది కొంచెం లేకుండా చూసుకోవాలి. మళ్ళీ ఆయిల్ అయ్యే వెళ్ళిపోతుంది కదా, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పిండి అనేది రాసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుని మరీ ఎక్కువగా పెద్ద మంట పెట్టి చేయకుండా చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా వేగించుకుందాం. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ. పిల్లలకైతే గోధుమ పిండి సమోసాలు అంటే చాలా ఇష్టపడతారు.